నేను దశకంఠుణ్ణి, లంకాధిపతి రావణాసురుణ్ణి. ఓహో, నువ్వేనా రావణుడివి? మా సీతమ్మ తల్లిని తీసుకొచ్చింది నువ్వేనా? మహాభారతంలో కనికుడు అనేవాడు ఒకడు ఉండేవాడు. వాడి నీతి చాలా దారుణంగా ఉండేది. నిన్ను కొట్టాననుకో ఈడికి కోపం వస్తుంది. అదే ఈయనే కొట్టాననుకో నీకు ఈడికి భయం వేస్తుంది. నాకు కావాల్సింది కోపం కాదురా, భయం. ఎవడీడు? గెజిల్రాజ్ మేడం, మన డైరీ ఫార్మ్ సెంటర్లోనే ఉంటాడు. గట్టిగా మాట్లాడితే ఆడింట్లో ఓట్లే అడిగిపడం. మనం ఎవరిని ఇరికించట్లేదురా, విచ్చా. నువ్వు అసలు మనిషివేనా? నా పేరు మీరా. దొరికితే వదిలేస్తావా? నేను కూడా నా వైఫ్ని మహారాణిలా చూసుకోవాలి కదా. పరస్త్రీని తప్పుగా చూడడమే మహాపాపం. అలాంటిది నీవు సీతమ్మ తల్లిని తీసుకొచ్చావు. నీకు మరణం తథ్యం. ఏంటి? వాడు ఖచ్చితంగా మన ఏరియాలోనే ఉన్నాడు. ఎవ్వడిని వదలద్దు. అనుమానం వస్తే పట్టుకొచ్చినోడ్నే మళ్ళీ మళ్ళీ పట్టుకురండి. ఏదైనా తేడా వచ్చిందనుకో, సంబంధం ఉన్నోడు సంబంధం లేనోడు అందరూ బొక్కలో పోతారు. 5 అంటే 5,000 కాదు, 5 లక్షలు. చూడు, కొన్నాళ్ళకి ఎదురెళ్ళి కన్నా వెనక్కి వెళ్ళిపోవడమే మంచిది. వాడెక్కడ ఉన్నాడో నాకెలా తెలుస్తుంది మేడం? ఈ ఊళ్ళో పెద్ద పెద్దోళ్ళే నాతో మాట్లాడడానికి జరుగుతారు. పేగర్ కోసం పంచాయతీ పెట్ట కూర్చో.